श्रूयतां श्रूयतां श्रीगुरुगीता श्रूयतां सद्गुरुगीता श्रूयतां श्रीगुरुगीता श्रूयतां सच्चिदानन्दगीता। कर्मणा मनसा वाचा नित्यमाराधयेद्गुरुं दीर्घदण्डं नमस्कुर्यात् निर्लज्जो గురు సన్నిధో. గురువుకు నమస్కరించేటప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నేను నా గురువు మాత్రమే ఉన్నాము, ఇంకెవ్వరూ లేరు అనేటువంటి భావన నేర్చుకోవాలి. అక్కడ ఎట్లా ఉండాలా అన్నారు తెలుసా? ఇక్కడెవరూ లేరు, ఈ బ్రహ్మాండమంతా నిండిన నా గురువు ఒకడున్నాడు, ఇక్కడ నేను మాత్రమే ఉన్నా అని నమస్కారం చేయాల. మేమిద్దరే ఉన్నాం ఇక్కడ. ఒకవేళ గురువు ఏదైనా మంత్రం చెప్పినా వాళ్ళు విన్నారా వీళ్ళు విన్నారా అని వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళు వింటున్నారు, మేమిద్దరం మాట్లాడుకునేది. కాన్సన్ట్రేషన్ అంతా ఇటే పోతుంది, కానీ గురువు మాట మీద పోదు. గురువు మాట మీద పోయిందంటే వాళ్ళకెవరికి వినపడదు కూడా, అక్కర్లేదు కూడా వాళ్ళకంతా. నేను నా గురువు మాత్రమే ఉన్నాం, ఇంకెవరూ లేరు అనే భావన నేర్చుకోవాలి. ఎంతమందిదైనా వాళ్ళు చెవులతో వింటారు, చుట్టూ ఉండేవాళ్ళు. వేరే పని లేదా? ఎవరిదైనా జ్ఞాపకం పెట్టుకుంటారు వాళ్ళు. ఈ భావనను మనం చేయాల, నా గురువు నేనే మాత్రం ఉన్నామని. నిత్యము త్రికరణ శుద్ధిగా గురువును ఆరాధించాలి. ఎక్కడో మనస్సు ఎవరినో తిట్టటం, ఆరాధించటం ప్రయోజనం లేదు. నేనే మనస్సులో పూర్తి ఆయనే ఉన్నాడు అనే భావనతో మనం ఆరాధన చేయాలి. గురువును ఆరాధించాలి. గురువు కనపడినప్పుడు సిగ్గు విడిచి సాగలపడి దండ ప్రమాణాలు ఆచరించాలి. ఇది గురు ఉపాసన. ఎప్పుడు కనపడినప్పటికి కూడా ఒక్క పర్యం కనపడినప్పుడు తక్షణం ఫాస్ట్ నమస్కారం తక్షణం చేసేసేయాలి. సిగ్గు వదిలి చుట్టూ ఎవరున్నారని కూడా మనం చూడుకోకుండా మనం నమస్కారం చేయాలి. ఎన్ని మాటలైతే అన్ని మాటలు కూడా చేయాలని చెప్పారు. ఇంకా విసుగొస్తుందని ఏదో అట్లా మనం తట్టుకుంటూ నమస్కారం చేసుకోవాలి. ఇక ముందుకు వెళదామా? శరీరమర్థం ప్రాణాంశ్చ సద్గురుభ్యో నివేదయేత్ ఆత్మానమపి దాస్యాయ వైదేహో జనకో యథా. శరీరాన్ని, ధనాన్ని, ప్రాణాలను కూడా గురువుకు నివేదించాలి అని దీంట్లో చెప్తుంది. విదేహరాజులాగా, జనకుడిలాగా తన్ను తానే సమర్పించుకొని దాసుడైపోవాలి. ఈ శ్లోకంలో విదేహ మహారాజు అయిన జనకుణ్ణి ఆత్మనివేదనకు ఉదాహరణగా చెప్పారు. చూస్తామా ఏమి ఉదాహరణ చెప్పారు? జై గురుదత్త.